2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు, స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి వెళ్తున్నారు డిసెంబర్ 2వ తారీఖు నుంచి. దాని మూలంగా కీర్తి ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ధనం అనేది అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. దశమంలో కుజుడు నీచబడి ఉన్నారు. సప్తమాధిపతి అయి దశమ స్థానం నీచబడి ఉన్నారు. మ్యారేజ్ పరంగాను కెరియర్ పరంగాను ఇబ్బందులంటూ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు సప్తమాధిపతి కనుక నీచబడి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులంటూ ఎక్కువగా ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గ్రోత్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రమోషన్స్ రావాల్సింది కూడా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా మాత్రం చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. బిజినెస్లో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 17వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంది బిజినెస్ పరంగా. ఎప్పుడైతే సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశికి వెళ్తారో అప్పుడు మీకు ధనపరంగా మాత్రం బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవర్స్కి మాత్రం బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కాలభైరవాష్టకం చదువుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.